జీ ఎంటర్టైన్మెంట్ రికార్డులు క్రియేట్ చేస్తుంది. అన్ని వర్గాల ఆదరణతో అన్ని భాషల్లోనూ వీక్షకులను భారీగా పెంచుకుంది. 18.6% మార్కెట్ షేర్ సాధించి 48 వారాల గరిష్ట స్థాయిని సాధించింది. ఇక బ్లాక్ బస్టర్ సినిమాలు, ఆకట్టుకునే సీరియళ్లతో కంటెంట్ వినియోగంలో అగ్రగామిగా నిలిచింది జీ ఎంటర్టైన్మెంట్. టెలివిజన్ రంగంలో జీ ఎంటర్టైన్మెంట్ రికార్డులు క్రియేట్ చేస్తుంది. అన్ని వర్గాల ఆదరణతో అన్ని భాషల్లోనూ వీక్షకులను భారీగా పెంచుకుంది. 18.6% మార్కెట్ షేర్ సాధించి 48 వారాల గరిష్ట స్థాయిని సాధించింది. బ్లాక్ బస్టర్ సినిమాలు, ఆకట్టుకునే సీరియళ్లతో కంటెంట్ వినియోగంలో అగ్రగామిగా నిలిచింది జీ ఎంటర్టైన్మెంట్. ప్రధాన హిందీ ఛానళ్లైన జీ టీవీ, జీ సినిమా వీక్షకుల సంఖ్య గత 3 నెలల్లో ఏకంగా 120 బేసిస్ పాయింట్ల వృద్ధిని సాధించింది. ఓమ్ని ఛానల్ కంటెంట్ వ్యూహం అన్ని భాషా మార్కెట్స్ లో భారీ లాభాలను ఆర్జిస్తుంది. ఫిక్షన్, నాన్ ఫిక్షన్ అంశాలతో కూడిన సరికొత్త కంటెంట్ కు వీక్షకులు ఫిదా అవుతున్నారు. బ్లాక్ బస్టర్ సినిమాలు, సినిమా ప్రీమియర్లతో జీ సినిమా ఎవరికి అందనంత ఎత్తులో దూసుకుపోతుంది. జీ టీవీ వరుసగా 17 వారాల పాటు హిందీ మాట్లాడే ప్రాంతాల్లో ప్రైమ్ టైం లీడర్ గా నిలిచింది. గంగా మైకి బేటియాన్, వసుధ, తుమ్సే తుమ్ తక్ వంటి ఫిక్షన్ షోలు మొదటి 3 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఇక సినిమా విభాగంలో వీక్షకుల సంఖ్యలో 27% పురోగతి సాధించి టాప్ లో నిలిచింది జీ సినిమా. అఖండ 2 తాండవం, కిష్కింధాపురి, దిల్ మదరాసి సినిమాల వరల్డ్ టీవీ ప్రీమియర్లు ఈ వృద్ధికి దోహదపడ్డాయి. ఫాస్టెస్ట్ మరాఠీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ గా నిలుస్తోంది జీ మరాఠీ. 3 నెలల్లోనే వ్యూషిప్ ను 33.9% నుంచి 38.8% పెంచుకుంది. గత 3 ఏళ్లలో చూస్తే ఏకంగా 82% హైక్ తో రికార్డు క్రియేట్ చేసింది. మరాఠీ సినిమాల విభాగం కూడా 57.8% వాటాతో తన ఆధిక్యాన్ని మరింత పటిష్టం చేసుకుంది. కోల్కతాలో అన్ని నానర్లలో జీ బంగ్లా #1 ఛానల్ ప్లేస్ ను పదిలం చేసుకుంది. ఫిక్షన్, నాన్ ఫిక్షన్ విభాగాల్లోనూ జీ బంగ్లా దుమ్ము రేపుతుంది. ఆ భాషలోని 14 ప్రైమ్ టైమ్ స్లాట్లలో 10 స్లాట్లను దక్కించుకుంది. జీ బంగ్లా సోనర్ కూడా 39.4 వాటాతో సినిమాల విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తుంది. ఒడిశా జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ జీ తారక్క వరుసగా 6వ సంవత్సరం ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. జీ కన్నడ అద్భుతమైన పనితీరును కనపరుస్తూ వరుసగా 8వ సంవత్సరం కూడా జీఈసీ విభాగంలో టాప్ ప్లేస్ లో నిలిచింది. జీ తెలుగు గత 5 వారాలలో 2 సార్లు #1 జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ గా నిలిచింది. 2020 తర్వాత ఇలా జరగడం ఇదే మొదటిసారి. హైదరాబాద్ లో అన్ని విభాగాలలోనూ ఈ ఛానల్ అగ్రస్థానంలో నిలిచింది. తెలుగు సినిమాల విభాగంలో జీ సినిమాలు 25.2% వాటాతో #2 స్థానాన్ని నిలబెట్టుకుంది. జీ తమిళం మార్కెట్ లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఛానల్ గా నిలిచింది. 4వ త్రైమాసికం నాటికి జీ ఛానల్ వాటా 21.1% పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 24.9% వాటాతో జీ తమిళ ఛానల్ 2వ స్థానంలో నిలిచింది. జీ కేరళం మే 2026లో 11.5% మార్కెట్ వాటాతో మలయాళ జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో 2వ స్థానాన్ని దక్కించుకుంది. వీక్షకుల అభిరుచికి తగ్గట్టుగా అందిస్తున్న కార్యక్రమాలే తన విజయాలకు ప్రధాన కారణమని జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ రాఘవేంద్ర హన్సూర్ చెప్పారు. అత్యంత పోటీ ఉన్న ప్రైమ్ టైంలోనూ వీక్షకులు జీ ప్రసారాలనే ఎంచుకున్నారని తెలిపారు. ఈ మైలురాయి ప్రోత్సాహకరమైందని, ఒక పెద్ద ప్రయాణంలో ఇది కేవలం ఒక అడుగు మాత్రమేనన్నారు. ఇటీవల యునైట్ 8 స్పోర్ట్స్ బ్రాండ్ పేరుతో 4 స్పోర్ట్స్ ఛానళ్లను ప్రారంభించడం, వివిధ భాషలలో కొత్త ఫిక్షన్, నాన్ ఫిక్షన్ కార్యక్రమాలను ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు.
ప్రపంచవ్యాప్తంగా జీ ప్రసారాలు 190కి పైగా దేశాలలో 140 కోట్లకు పైగా ప్రజలకు చేరువయ్యాయి. లీనియర్ టెలివిజన్, డిజిటల్ ప్లాట్ఫామ్లు, సినిమాలు, సంగీతం, ప్రత్యక్ష వినోదం ద్వారా వివిధ భాషలలో విభిన్న కథలకు జీవం పోస్తుంది. ప్రపంచవ్యాప్త ఉనికిని కలిగిన ఒక నిజమైన భారతీయ బ్రాండ్ గా ఆశావాదం, ఐక్యత, శక్తిని చాటి చెప్పే అసాధారణ క్షణాలను సృష్టించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజల జీవితాలను సుసంపన్నం చేయడానికి జీ బాధ్యతాయుత పాత్రను పోషిస్తుందని చెప్పేందుకు నానాటికి పెరుగుతున్న వీక్షకుల ఆదరణే సాక్ష్యంగా నిలుస్తోంది. ఒడియా జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ జీ స్టార్కు వరుసగా 6వ సంవత్సరం ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది.